ఆయన సర్వశక్తి కలిగిన వాడని గుర్తుపట్టాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని మీ జీవితాన్ని శుద్ధి చేసుకొని ప్రభుత్వ సహవాసాన్ని పెంచుకుంటే, ఒకటి ఆయన సృష్టించగలుగుతాడు నీ లైఫ్ లో మంచి విషయాల్ని. రెండవది ఆయన నీకు రాజుగా ఉంటాడు. రాజుగా ఉంటాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఏలుతాడు, నేను నడిపిస్తాడు. ఆయన నేను నడిపిస్తాడు. దేని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు మీరే నడిచారు కదా, మీ ఆలోచనల చేత నడిచారు, మీ జ్ఞానం చేత నడిచారు. ఓడిపోయినారా? అన్ని విషయాలు ఓడిపోతూ వచ్చారు కదా, అలసిపోయారు కదా, సొమ్మసిల్లారు, కృంగిపోయారు. టోటల్ గా మీ మీద మీకు వ్యక్తితో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా మంది జీవితాల్లో. ఒకటి గుర్తు పెట్టుకోండి, వద్దు మిమ్మల్ని మీరుగా నడిపించుకోవడం కాదు, మీ రాజు ఇక మీదట మిమ్మల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నీ రాజు నడిపించును గాక. ఇక రాసిన మాట, నేనే మీ రాజును అంటాడు ఆయన. చూడండి, ఈ రెండు అనుభవాలు, ప్రారంభపు అనుభవాలు జీవితం నుండి గుర్తుపెట్టుకోండి. మంచి వాటిని దేవుడు సృష్టించగలుగుతాడు నీ లైఫ్ లో. రెండవది, ఆయనే ఇక మీదటి నడిపిస్తాడండి. మంచి మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడని దేవుని యొక్క సేవకుడుగా ఈ మాట మీకు చెప్తున్నాను.